హలో ఎవ్రీవన్ మైసెల్ఫ్ దీపిక. టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడంతో పాటు సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని షార్ట్ కట్ మెథడ్స్లో ఎలా సాల్వ్ చేయాలో కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా వీలైతే షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సో మన వీడియోస్ అనేది చాలా ఎక్కువ మంది చూడగలుగుతారు. ఓకే, సో లెట్ us మూవ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ విత్ ది నెంబర్స్ చూడండి. మనకి ఏ నెంబర్స్ ఆ నెంబర్స్ 10, 100, thousands. చూడండి, ఒక నెంబర్ని మనం 10తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 10తో డివిజన్ చేస్తే ఏమవుతుంది. సో అలాగే 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 100తో డివిజన్ చేస్తే ఏమవుతుంది. సో ఈ మీకు ఈ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. చూడండి, మనకి 0.1 ఉంది. 0.1 ఇంటూ ఫస్ట్ నేను 10తో మల్టిప్లై చేస్తున్నాను. ఇలా మల్టిప్లై చేసి ఏమవుతుంది చూడండి. ఫస్ట్ నార్మల్ మెథడ్ చూడండి. 0.1 నుంచి పాయింట్ రిమూవ్ చేయాలంటే ఎలా చేస్తాం, 1కి 1 యాస్టీస్ బై పాయింట్ ప్లేస్లో 1 సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి సింగిల్ 0. సో 1/10 ఇంటూ 10 10 క్యాన్సిల్ అయితే వాట్ ఈస్ ద ఆన్సర్ 1. ఓకే, ఫర్ ది సేమ్ క్వశ్చన్ 0.1 ఇంటూ ఇక్కడ 10 కదా, ఇక్కడ 100 వస్తే ఏమవుతుంది చూడండి. సో చూడండి, మనం ఎలా రాస్తాం, 1/10 ఇంటూ 100 కదా. సో 0 0 క్యాన్సిల్ అయిపోతే 10 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 0.1 ఇంటూ 1000 వస్తే ఎలా చేస్తాం చూడండి. సో మనకి సేమ్ 1/10 ఇంటూ 1000 10 1s 10 100s. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 100. సో ప్రతిసారి మనం ఇలా రాయలేం కాబట్టి షార్ట్ కట్ మెథడ్ ఏంటో చెప్తాను చూడండి. 0.1 ఇంటూ దిస్ ఈస్ ద షార్ట్ కట్. షార్ట్ కట్ మెథడ్ ఏంటి, 0.1 ఇంటూ 10 కాబట్టి ఇక్కడ మనకి ఈ 1 ఈ పాయింట్ ఈ 0 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 1 1s 1. నెక్స్ట్ 0.1 ఇంటూ 10 అవునా. సో మనకి ఇక్కడ సింగిల్ డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి సింగిల్ 0 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ పాయింట్కి ఈ సింగిల్ 0 మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ 10. చూడండి, ఇక్కడ 0.1 ఇంటూ 1000 కదా. సో మనకి పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్కి ఈ సింగిల్ డిజిట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 100. చూడండి, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. 2.23 ఇంటూ 10 చూడండి, మనకి ఇక్కడ ఏమైంది. సో మనకి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి బట్ ఇక్కడ ఒక్కటే 0 ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ పాయింట్ అనేది ఇక్కడ ముందుకు షిఫ్ట్ అవుతుంది. 22.3. సో కావాలంటే మీరు నార్మల్ మెథడ్లో చెక్ చేసుకోండి. 223/100 వస్తుంది కదా, ఇది ఇంటూ 10. సో 10 క్యాన్సిల్. ఓకే, 223/10 అంటే ఎంత, 22.3. సో నెక్స్ట్ 2.23 ఇంటూ 100 తీసుకోండి. ఓకే, సో మనకి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్కి ఈ 2 zeros అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ 223. ఫర్ ది సేమ్ వన్ 2.23 ఇంటూ 1000 ఉంది అనుకుందాం. 10 ఉంటే ఏమవుతుంది, 100 ఉంటే ఏమవుతుంది, 1000 ఉంటే ఏమవుతుంది. చూడండి, నాకు పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్కి ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే క్యాన్సిల్ అవుతాయి. సో ఇంకో 0 ఉంది కాబట్టి ఈ 0ని దీంతో మల్టిప్లై చేయాలి. 223 ఇంటూ 10 కాబట్టి 2230. ఓకే, ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఓకే, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అంతా వస్తుంది. మల్టిప్లికేషన్ అయితే ఎలా చేస్తాం, డివిజన్ ఎలా చేస్తాం చూడండి. ఇప్పుడు నాకు 2 ఉంది. ఈ 2కి నేను బై 10 చేస్తే ఏమవుతుంది, 2/10 కదా. చూడండి, నాకు డినామినేటర్లో సింగిల్ 0 ఉంది కాబట్టి న్యూమరేటర్లో లాస్ట్ నుంచి సింగిల్ డిజిట్ తర్వాత పాయింట్ వస్తుంది. చూడండి, సింగిల్ 0 ఉంది కాబట్టి సింగిల్ డిజిట్ తర్వాత పాయింట్ వచ్చింది, దట్ ఈస్ 0.2. ఫర్ సపోజ్ 2 ఇక్కడ 10 కదా, ఇక్కడ 100 ఉంది అనుకుందాం. 100 ఉంటే ఏమవుతుంది చూడండి, డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది. రైట్ సైడ్ నుంచి చెక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ డిజిట్ 2. ఓకే, మరి సెకండ్ డిజిట్ ఏమవుతుంది 0. చూడండి, 1 డిజిట్ 2 డిజిట్ ఇక్కడ నాకు పాయింట్ వస్తుంది 0.02. 2/1000 ఉంది. సో డినామినేటర్లో 3 zeros ఉన్నాయి కాబట్టి లాస్ట్ నుంచి 3 డిజిట్స్ తర్వాత నాకు పాయింట్ వస్తుంది. ఇక్కడ పాయింట్ వస్తుంది. ఫస్ట్ డిజిట్ ఏంటి, 2కి 2 యాస్టీస్. సో రిమైనింగ్ ఏం లేవు కాబట్టి మనం zeros పెట్టుకోవాలి. 0.002. సో మనం ఈ రకంగా చేస్తాం. కావాలంటే చూడండి, 1.23/10. సో ఇలా ఉంటే దీన్ని నార్మల్ మెథడ్లో చెప్తారు చూడండి.
సో 1.23 నుంచి నేను ఈ 1/10 సెపరేట్‌గా రాస్తున్నా. ఇంటూ 1.23 1/10 ఇంటూ 1.23ని పాయింట్ రిమూవ్ చేయాలంటే ఎలా రాస్తాం? 123/100 కదా! 123/100 ఓకే. చూడండి ఈ 100 10 కలిపితే ఏమవుతుంది? 123/1000. సో చూడండి మనకి డినామినేటర్‌లో 3 zeros ఉన్నాయి కాబట్టి లాస్ట్ నుంచి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది. 1, 2, 3. సో దట్ ఈస్ నథింగ్ బట్ 0.123. సో దిస్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇదంతా చేయకుండా మన షార్ట్‌కట్ మెథడ్ ఏంటి చూడండి. 1.23/10 కదా! సో ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది కదా! సో కింద 0 ఉంటే ఏమవుతుందంటే ఇటు సైడ్ పాయింట్ అనేది మూవ్ అవుతుంది. సో 0.123 చూడండి మీకు ఒక చిన్న బేసిక్ డిఫరెన్స్ చెప్తాను. 1.23కి ఇంటూ 10 అయితే ఏమవుతుంది? 1.23కి బై 10 అయితే ఏమవుతుంది? సో మీకు క్లారిటీ ఇస్తాను. ఇంటూ 10 అయితేనేమో పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. బై 10 అయితేనేమో పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని షిఫ్టింగ్స్ అవుతాయి. సింగిల్ జీరో కాబట్టి సింగిల్ డిజిట్‌కి మూవ్ అయింది. ఇక్కడ కూడా సింగిల్ జీరో కాబట్టి సింగిల్. సో 12.3 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి 0.123 చూడండి. సో ఇలా సేమ్ క్వెషన్ పైన ఇంటూ అవుతే మొత్తం బై అవుతే మొత్తం చెప్తాను మీకు చూడండి. 22.3 ఇంటూ 100 నెక్స్ట్ 22.3/100 చూడండి. మీరు ఈ సైన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడేమో బై ఉంది. సో వాల్యూస్ సేమ్. ఇక్కడ 100 ఇక్కడ 100 చూడండి. ఇంటూ అంటే ఏం చెప్పాను? రైట్ సైడ్ మనం మూవ్ అవ్వాలి. ఓకే. మనకి ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. కాకపోతే నాకు ఇక్కడ ఒక్కటే ఉంది. ఇంకో డిజిట్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే. చూడండి 2, 2. సో మనకేంటి 2 డిజిట్స్‌కి పాయింట్ అని చూడండి. మీకు ఇలా కావాలంటే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 22.3 ఇంటూ 100 కదా! చూడండి ఇంటూ అంటే మనకి రైట్ సైడ్ మూవ్ అవుతుంది పాయింట్ అనేది. ఎక్కడికి మూవ్ అవుతుందంటే సో మనకి 0.22 సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్‌కి మూవ్ అవ్వాలి. అంటే ఇక్కడ వస్తుంది. ఓకే. 2230 సో ఇక్కడ పాయింట్ పెట్టినా కూడా సంథింగ్ 0నే వస్తుంది కాబట్టి ఇది అవసరం లేదు ఇంకా మనకి. ఓకేనా? 2230 చూడండి ఇక్కడ పాయింట్ ఉంది. డినామినేటర్‌లో జీరోస్ ఉంటే ఏంటి? సో పాయింట్ అనేది 2 డిజిట్స్‌కి ముందుకు షిఫ్ట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 0.223 ఓకే. నెక్స్ట్ 223.0 ఇంటూ 223.11 ఇంటూ 1000 ఇంటూ 10 వేసుకోండి. లేదంటే ఇంటూ 10 వేసి ఎలా వస్తుంది చూడండి. మనకి సింగిల్ డిజిట్ కాబట్టి పాయింట్ అనేది సింగిల్ డిజిట్‌కి షిఫ్ట్ అవుతుంది. సింగిల్ డిజిట్ ముందుకి 2231 పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది కాబట్టి పాయింట్ 1కి 1 యాస్టెస్. సో ఫర్ ది సేమ్ క్వశ్చన్ 223.11 బై 10 ఉంటే ఏం చేస్తాం? సింగిల్ డిజిట్ కాబట్టి పాయింట్ అనేది ఈ సింగిల్ డిజిట్‌కి ముందుకు షిఫ్ట్ అవుతుంది. పాయింట్ ఇక్కడికి వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ 22.311 సో మనకు ఈ రకంగా ఇంటూ 10 ఉన్నా, ఇంటూ 100 ఉన్నా, థౌజండ్స్ ఉన్నా సో ఇంటూ ఉంటే ఎలా చేయాలి, బై ఉంటే ఎలా చేయాలనే ప్రొసీజర్ మాత్రం ఇది. మీరు ఎన్ని క్వశ్చన్స్ చేసి మీకు అంత క్లారిటీ వస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ది మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ ది నెంబర్స్ విత్ 10, 100 అండ్ 1000. ఓకే. చూసారు కదండి. సో మనం తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం, అలాగే ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవుతున్నాము అనేది సో మీకు క్లియర్‌గా అర్థమైంది కాబట్టి సో మన వీడియోస్ అనేది రెగ్యులర్‌గా వాచ్ చేయండి. ఓకే. మన యూట్యూబ్ ఛానల్‌ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. సో టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో మేము డీఎస్సీ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. సో ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. లేదు రికార్డింగ్స్ కావాలంటే ప్లే స్టోర్‌లో డీమాక్స్ అనే యాప్ ఉంది. సో డీమాక్స్ యాప్‌లో సో మనం డీఎస్సీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అంతా కూడా నేను యాప్‌లో రికార్డింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. సో మీరు రికార్డింగ్స్ కావాలంటే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. లేదా ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే డైరెక్ట్‌గా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి మన ఆన్లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ.